అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు ఇవాళ దేశవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురంలో మధ్యాహ్నం 1 గంటకు జరిగే సభలో ఈ నిధులను విడుదల చేస్తారు. దాదాపు 46.86 లక్షల రైతులకు 7,000 చొప్పున మొత్తం 3,135 కోట్ల నిధులు ఇవాళ విడుదల చేయబోతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో సీఎం సభను జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో స్మార్ట్ టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో అన్నదాత సుఖీభవను రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసిన విషయం విదితమే. ఇక 3 విడతల్లో కేంద్రం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుండగా తొలి విడత కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 కలిపి 7,000ను ఈ ఏడాది ఆగస్టు 2న రైతు ఖాతాల్లో జమ చేశారు. ఇక రెండో విడత కూడా కేంద్రం 2,000, రాష్ట్రం 5,000 కలిపి 7,000 మొత్తాన్ని ఇవాళ కడప జిల్లా కమలాపురంలో జరిగే సభలో సీఎం విడుదల చేయబోతున్నారు. కేంద్ర రాష్ట్ర మార్గదర్శకాలకు కొంత తేడా ఉండడంతో పీఎం కిసాన్ పథకం వర్తించే వారికన్నా అన్నదాత సుఖీభవ పథకం ఎక్కువ మందికి అందబోతుంది. అన్ని నియోజకవర్గాల్లో జిల్లా స్థాయిల్లోనూ కార్యక్రమాన్ని నిర్వహించాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక మర్రిపూడిలో కార్యక్రమానికి మంత్రి డాక్టర్ స్వామి, కలెక్టర్ రాజాబాబుతో పాటు మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరు కానున్నారు. ఇతర చోట్ల ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు, అధికారులు పాల్గొంటారు.